ఆ అక్షయమైనటువంటి కిరీటం, ఆ బహుమానాన్ని నేను పొందాలి. నేను ఇదివరకే గెలిచాను అనుకోవట్లేదు నేను. నేను ఆల్రెడీ బాప్తిస్మం పొందేశాను కాబట్టి నేను దాన్ని పొందేశాను. నేను ఆల్రెడీ పరలోకి వెళ్ళిపోతాను. నాకు గ్యారంటీ అని అనుకోలేదట. అలా అనుకోలేదట. అలా అన్నాడు కదండీ! నేను అలా అనుకోవట్లేదు. ఇదివరకే నేను దాన్ని పొందానని అనుకోవట్లేదు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు అనుకోవాలి. ఈరోజు నాకు పరలోకం వచ్చింది కాదు. క్రీస్తు ప్రభు వారి రాకడ వరకు, మన మరణం వరకు చాలా నమ్మకంగా ఉండాలండి. చాలా నమ్మకంగా ఉండాలి. ఈ లోకం కోసం కాదు, దేవుని కోసం బ్రతకాలంటే ఆతురత మనలో ఉండాలి. వాక్యం కొరకు బ్రతకాలని ఆతురత ఉండాలి. వాక్యం అంటే ఆసక్తి మనలో వచ్చేయాలండి. దేవుడంటే ఆసక్తి వచ్చేయాలండి. దేవుని కొరకు బ్రతకాలి. ఏ విధము చేతనైనా అన్నాడండి. మృతుల పునరుద్ధానం నాకు కలగాలి. అదే ఆశ, పౌలు గారి యొక్క ఆశ. కనుక అక్షయమైనది వాడబారినది అంటాడు పేతురు గారు. దాన్ని పొందాలని మనం. కనుక మనం ఈరోజు మన విశ్వాస జీవితంలో మన గురి, లక్ష్యం పరలోకం, ఈ లోకం కాదు.